హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో చూపించిన పిక్చర్లో ఉన్న ఇమేజ్ చిరుధాన్యాలు ఇంగ్లీష్లో మిల్లెట్స్ అని అంటారు. మరి ఈ వీడియోలో చూపిస్తున్న పిక్చర్లో ఉన్న ఇమేజ్ చిరుధాన్యాల్లో ఒకటి కొర్రలు ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం మిస్టేక్ రిలేటెడ్ సెంటెన్సెస్, మిస్టేక్ అంటే తెలుగులో తప్పు అనే పదాన్ని యూజ్ చేసే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఎందుకు తప్పు చెప్పావు అనడానికి ఇంగ్లీష్లో వై డిడ్ యూ సే రాంగ్. వై డిడ్ యూ సే రాంగ్ అంటే ఎందుకు తప్పు చెప్పావు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఐ హ్యాడ్ టు గో ఎ లాంగ్ వే బికాస్ యూ గేవ్ మీ ద రాంగ్ అడ్రస్ అంటే నువ్వు తప్పు అడ్రస్ లేదా తప్పుడు అడ్రస్ ఇవ్వడం వల్ల నేను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఇట్ సీమ్స్ టు మీ దట్ యూ గేవ్ మీ ద రాంగ్ అడ్రస్ ఆన్ పర్పస్ అంటే నువ్వు కావాలనే నాకు రాంగ్ అడ్రస్ ఇచ్చావేమో అని నాకు అనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నేను రాసిన ఆన్సర్స్ అన్నీ తప్పే అనడానికి ఇంగ్లీష్లో ఆల్ ద ఆన్సర్స్ ఐ రోట్ ఆర్ రాంగ్. ఆల్ ద ఆన్సర్స్ ఐ రోట్ ఆర్ రాంగ్ అంటే నేను రాసిన ఆన్సర్స్ అన్నీ తప్పే. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, థింకింగ్ దట్ ఆల్ ద ఆన్సర్స్ రిటన్ బై హర్ వెర్ కరెక్ట్ ఐ ఆల్సో రోట్ ద సేమ్ ఆన్సర్స్ అంటే తను రాసిన ఆన్సర్లన్నీ కరెక్టేనేమో అనుకుని నేను కూడా అవే ఆన్సర్స్ రాసేసాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ థాట్ ఐ రోట్ ఎవ్రీథింగ్ కరెక్ట్లీ బట్ ఎవ్రీథింగ్ వాస్ రాంగ్. నేను ఏమనుకున్నానంటే నేను రాసినవన్నీ కరెక్టే అనుకున్నాను కానీ అవన్నీ తప్పే అని అర్థం. నెక్స్ట్ వన్, నంబర్ తప్పు అందుకే కలవట్లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ద ఫోన్ నెంబర్ ఈజ్ రాంగ్ సో ద కాల్ ఈజ్ నాట్ కనెక్టింగ్. ద ఫోన్ నెంబర్ ఈజ్ రాంగ్ సో ద కాల్ ఈజ్ నాట్ కనెక్టింగ్ అంటే నంబర్ తప్పు అందుకే కలవట్లేదు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై షీ గేవ్ మీ ద రాంగ్ నంబర్ అంటే నాకు అసలు అర్థం కావట్లేదు తను నాకు ఎందుకు రాంగ్ నంబర్ ఇచ్చిందో లేదా తను నాకు రాంగ్ నంబర్ ఎందుకు ఇచ్చిందో నాకు అసలు అర్థమే కావడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, హీ ఆల్సో చేంజ్డ్ హిస్ ఫోన్ నంబర్ వితౌట్ గివింగ్ మీ ద మనీ అంటే వాడు నా డబ్బులు ఇవ్వకుండానే తన ఫోన్ నంబర్ మార్చేశాడు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యు ఆర్ మేకింగ్ మిస్టేక్ ఆఫ్టర్ మిస్టేక్. యు ఆర్ మేకింగ్ మిస్టేక్ ఆఫ్టర్ మిస్టేక్ అంటే నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, యూ ఆర్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్ యూ డిడ్ వన్స్ అంటే నువ్వు ఒకసారి చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు పుట్ యువర్ టవల్ దేర్ అంటే అక్కడ టవల్ పెట్టద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అర్థం. నెక్స్ట్ వన్, తప్పు చేయలేదు అందుకే భయపడను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ హ్యావ్ డన్ నథింగ్ రాంగ్ సో ఐఎమ్ నాట్ అఫ్రైడ్. ఐ హ్యావ్ డన్ నథింగ్ రాంగ్ సో ఐఎమ్ నాట్ అఫ్రైడ్ అంటే తప్పు చేయలేదు అందుకే భయపడను అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, సమ్టైమ్స్ ఐ డోంట్ నో వై దిస్ కోల్డ్ మీ ఈవెన్ దో ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్ అంటే నేను ఏ తప్పు చేయకుండా కొన్నిసార్లు వాళ్ళు నన్ను ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, డోంట్ బీ అఫ్రైడ్ వెన్ యూ డోంట్ మేక్ మిస్టేక్ అంటే నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు భయపడద్దు అని అర్థం. నీ తప్పుని ఒప్పుకో. ఈ సెంటెన్స్ అయితే మన డైలీ లైఫ్లో మనం తరచుగా వింటూ ఉంటాం కదండి. నీ తప్పుని ఒప్పుకో. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఐ సా యూ స్నీకింగ్ చాక్లెట్స్ సో యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. ఐ సా యూ స్నీకింగ్ చాక్లెట్స్ సో యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. స్నీకింగ్ అంటే దొంగతనం లేదా దొంగలించడం. సో ఐ సా యూ స్నీకింగ్ చాక్లెట్స్ సో యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ అంటే నువ్వు చాక్లెట్లు దొంగలించడం నేను చూశాను, నీ తప్పు నువ్వు ఒప్పుకో అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ నో ఫర్ ష్యూర్ దట్ హీ విల్ నాట్ యాక్సెప్ట్ హిస్ మిస్టేక్ అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను తను తన తప్పుల్ని ఒప్పుకోడు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో ఎక్కడో చోట మీకు యూజ్ అవుతుంది అనే కదండి. సో ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.